మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? అనేక మంది విశ్వాసుల హృదయాల్లో ఈరోజు ఎంతో కన్నీరు, ఎన్నో సమస్యలు. కుటుంబం ఇంకా కట్టబడలేదని, తమ కుమారులకు కుమార్తెలకు వివాహం జరిగించి తమ యొక్క బంధువర్గం అంతటిలో ఘనంగా చెప్పుకోవాలని, విజయం పొందాలని, జాబ్ విషయంలో, కుటుంబ విషయంలో, తర్వాత వారు ఉంటున్న ఫీల్డ్‌లో ఫస్ట్ వ్యక్తిగా గెలవాలని, నంబర్ 1గా ఉండాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఘన విజయాన్ని ఒక్కసారైనా ఫీల్ అవ్వాలని చాలామంది ఎదురు చూస్తూ ఉంటున్నారు. వారు ఏ ఫీల్డ్‌లోనైనా దైవ సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఏ ఫీల్డ్‌లో ఏ వృత్తిపరంగా ఎవరిని తీసుకున్నా నంబర్ 1గా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, టాప్ నంబర్ 1లో ఉండాలి అని అనుకుంటూ ఉన్నారు. తప్పు లేదు. నంబర్ 1గా ఉండాలి, మొదటి వ్యక్తిగా ఉండాలి, గెలవాలి, విన్ అవ్వాలి అనుకోవటంలో తప్పే లేదు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అనేది మనం గమనించగలిగితే, యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు ఇక్కడ ఒక చక్కని వాగ్దానపూర్వకంగా యెహోషువతో మాట్లాడుతున్నారు. యెహోవా యెహోషువతో ఇట్లా నేను భయపడుకుము, జడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారినందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనమును, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి నేను అప్పగింపబోచున్నాను. ప్రియ సహోదరి సహోదరులరా, యెహోషువ అనే భక్తుని జీవితాన్ని మీరు ఒకసారి గమనించగలిగితే, యెహోషువ గ్రంథములో భయపడుకు అని దేవుడు అనేక మార్లు యెహోషువ గ్రంథంలోనే యెహోషువతో దేవుడు మాట్లాడతారు. ఎన్నోసార్లు భయపడుకు అంటే యెహోషువ భయపడటానికి కారణాలు, అక్కడ ఉన్న ఇశ్రాయేలీయుల ప్రజలు మాట వినేవారు కాదు. అక్కడ ఎంత భయభీతులుగా ఉంటే యెహోషువ భయపడతాడు అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అటువంటి సమయాల్లో దేవుడు అతనికి ఒక వాక్కు ద్వారా మాట్లాడి భయపడుకు అని యెహోషువ గ్రంథంలో అనేక మార్లు చెప్పి బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. 13 యుద్ధాలు యెహోషువ గ్రంథంలో జరిగితే 13 యుద్ధాల్లో కూడా ఘన విజయాన్ని సాధిస్తాడు యెహోషువ. ఈ హాయి పట్టణము కూడా విజయాన్ని సాధించడానికని వెళ్ళుచున్నప్పుడు దేవుని సన్నిధిలో నుండి మీరు వెళ్తూ ఉన్నారు. యెహోషువ గ్రంథం 8:26లో కూడా మీరు గమనిస్తే, యెహోషువ ఈటెను పట్టుకొని చాచిన తన చేతితో ముడుచుకొనలేదు. ఆమేన్. 13 యుద్ధాలు జరిగితే 13 యుద్ధాల్లోనూ కూడా ఘన విజయాన్ని సాధించాడు యెహోషువ. ఇతను ఎవరు అనంటే మోషేకి అసిస్టెంట్ అని చెప్పొచ్చు. ఆర్డినరీ అసిస్టెంట్ మోషేకి. చాలా నమ్మకమైన వ్యక్తి. అటువంటి ఇతనిని దేవుడు చాలా బలంగా వాడుకున్నాడు. కానీ భయపడే అనుభవం ఉంది ఇతనికి. అందుకే దేవుడు అనేక మార్లు భయపడుకు అని ధైర్యపరిచిన వచనాలు, క్షణాలు ఎన్నో ఉన్నాయి. యెహోషువ విజయం సాధించడానికి ముందుగా ఇతను చేసిన కార్యం ఏంటంటే, దేవుని సన్నిధిలో గడిపిన తర్వాత, దేవుని నుండి వాక్కును పొందుకున్న తర్వాత ఇతడు పట్టుదల కలిగి ఉన్నాడంట. ఈటెను పట్టుకొని అక్కడ యుద్ధము ముగించబడే వరకు ఈటెను పట్టుకొని చాచిన చేతిని ముడుచుకొనకుండా విజయాన్ని పొందాలని, విన్ అవ్వాలని, నంబర్ 1గా ఉండాలని, ఘన విజయాన్ని సాధించాలని, శత్రువులు ఎదుట తల ఎత్తుకోవాలని చాలా తపనతో, తాపత్రయముతో యెహోషువ ఉన్నాడంట. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీ ఉద్యోగంలో షిఫ్ట్ అవ్వటం కావచ్చు, శాలరీ పెరిగే విషయం కావచ్చు, లేకపోతే నీ మీద రకరకాలైనటువంటి ట్రోల్స్ వస్తుండవచ్చు, నీ హెల్త్కి సంబంధించిన రిపోర్ట్స్ విషయం అయి ఉండొచ్చు. అది ఏదైనా నీ చేతితో నువ్వు పట్టుకొని ఎత్తి పట్టి దేవుని సన్నిధిలో నిలబడవలసిన వ్యక్తివై ఉన్నావు. నీకు ఘన విజయం కావాలంటే, గెలవాలని నీకుంటే, నీవు చేయాల్సిన ముఖ్యమైన కార్యం ఏంటంటే, నీవు దేవుని సన్నిధిలో ఎత్తి పట్టే వ్యక్తిగా ఉండాలి. జాబ్ లేట్ అయిపోతుందా,
వివాహం జరగాల్సిన వివాహము లేట్ అయిపోతుందా? గెలుపు వచ్చినట్లే ఉంది కానీ ఆ ఫీల్, కానీ నిజమైన గెలుపు నువ్వు ఇంకా సంపూర్ణంగా పొంది ఉండలేదా? నీ ఏ విషయంలోనైనా దేవుడు ఇదిగో నీతో వాగ్దానం చేస్తున్నాడు. నీవు యెహోషువ వలె నువ్వు అలా పట్టుకొని విశ్వాసముతో, ఎక్కువ విశ్వాసముతో మొర్రపెట్టగలిగితే దేవుని సన్నిధిలో నిలవబడి దేవుడు నిన్ను నిరుత్సాహపరచుడు. దేవా, నీవు గివ్అప్ ఇచ్చే దేవుడవు కాదు. దేవా, నీవు నిరాశపరిచే దేవుడవు కాదు. దేవా, నీవు ఏమాత్రము శత్రువు ఎదుట నన్ను అపహసింపబడేటట్లు చేసే దేవుడవు కాదు అనని నీవు మొరపెట్టవలసిన వ్యక్తివై ఉన్నావు. వాగ్దానాన్ని ఎత్తిపట్టవలసిన వ్యక్తివై ఉన్నావు. నీ యొక్క డాక్యుమెంట్స్ని, నీ యొక్క రిపోర్ట్స్ని, నీకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఆ సమస్యను ఎత్తిపట్టు. ఒక పేపర్లో రాసుకో, ఆ సమస్యను ఇట్లా ఎత్తిపట్టు. ప్రభా, నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను ప్రభా, నాకు ఘన విజయం కావాలి అని మీరు మొరపెట్టగలిగితే దేవుడు మీకు అది నిశ్చయముగా, మీరే ఆశ్చర్యపోతారు, దేవుడిచ్చే ఘన విజయం. దేవుని మూలముగా ఈ నవంబర్ మాసములో మీరు ఎన్నో ఘన విజయాలను చవి చూడబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఇంకా మనం గమనిస్తున్నట్లయితే హాలీవుడ్ యాక్టర్ ఒక ఆయన ఉన్నారు. ఆయనకు స్టార్టింగ్ ఫిలిం ఇండస్ట్రీలో చాలా చిన్న చిన్న ఆపర్చునిటీస్ వచ్చేవి. ఆ చిన్న చిన్న కథలు, చిన్న చిన్న వాటికి హీరోగా అతడు యాక్ట్ చేసినప్పుడు చాలా కొంచెం ధనం వచ్చేది, కొన్ని డబ్బులే వచ్చేవి. కానీ అతడు ఒకరోజు విశ్వాసముతో తన యొక్క బ్లాంక్ చెక్ మీద రాసుకున్నాడట. విశ్వాసంతో రాసుకున్నాడట, ఏదో ఒకరోజు నేను $1 మిలియన్ సంబంధించి ఒక సినిమాకి నేను సైన్ చేస్తాను, ఆ డైరెక్టర్ నాకు 1 మిలియన్ అమౌంట్ ఇస్తాడు అనని విశ్వాసంతో రాసుకొని ఎక్కడికి వెళ్ళినా దానిని తన పాకెట్లో పెట్టుకొని వెళ్ళేవాడంట. హాలీవుడ్ స్టూడియోస్కి వెళ్ళినా, లేకపోతే తన ఫిలిం ఛాంబర్స్కి వెళ్ళినా అది తన పాకెట్లో పెట్టుకుని అట్లా ప్రార్థన చేస్తా విశ్వాసంతో ప్రయాసపడేవాడంట. వచ్చిన వర్క్స్లో కష్టపడేవాడంట. కానీ దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే ఒకరోజు రానే వచ్చింది. అతనికి ఒక హిట్ యాక్టర్గా అతడు మార్చబడతాడు. ఆ సమయాల్లో అనేక మంది క్యూ కడతారు అతని కొరకు. ఒక సినిమా ఒప్పుకుంటే చాలు, సిగ్నేచర్ చేస్తే చాలు, అతనికి $1 మిలియన్ అని ఇతడు ప్రార్థన చేశాడు, విశ్వసించాడు, ప్రయాసపడ్డాడు ఒకరోజు ఇలా వస్తుందని. కానీ దేవుడు చేసిన అద్భుతం $10 మిలియన్ అతనికి లాభ వృత్తిగా వచ్చేటట్లుగా దేవుడు అతని జీవితంలో కార్యం చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కార్యాన్ని తేలికగా చూడొద్దు. దేవుడు నీ పట్ల ఇటువంటి అద్భుతం చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజే విశ్వసించండి, దేవుని యొక్క కార్యాన్ని కన్నులారా చూడండి. కాసేపు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ఎందరైతే వీడియోను వీక్షిస్తున్నారో అట్టి బిడలలో యెహోషువ వలె ఘన విజయాన్ని దయచేయండి. యెహోషువ జీవితంలో ఎంత పట్టుదలైతే ఉందో అంతే పట్టుదలతోనూ మా బిడ్డలందరూ కూడా ప్రయాసపడేటట్లుగా ఆ పైకెత్తి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఆ డాక్యుమెంట్స్ని పట్టుకొని ప్రభు ప్రార్థన చేయడానికి విశ్వాసాన్ని ఇవ్వండి. ఎక్కువ విశ్వాసంతో వారు చేయించినప్పుడు బలమైన కార్యములు జరుగునుగాక. ఈ ఉదయకాలము నుండి బలమైన కార్యములు జరుగునుగాక. ఈ సాయంకాలపు వేళ బలమైన కార్యములు జరుగునుగాక. ఈ రాత్రి వేళ బలమైన కార్యములు జరుగునుగాక. యేసు నామములో ప్రతి వారిని మీ చేతికి అప్పగిస్తున్నాం. సమస్త కార్యములను మీరుండి జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఈ రీతిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.